So, hi team, I'm Bomdar team. I'm founder of Dr. Pitch, have provided MBBS consulting services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. So most of the students asked about sir. సో చాలా మంది చెప్తున్నారండి, కాల్స్ చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్ చూస్తున్నామండి, లేదంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. సో ఫ్రీ ఎంబీబీఎస్ లేదంటే ఫ్రీ ఎంబీబీఎస్ అని ఒక క్వశ్చన్ వచ్చిందండి, లేదంటే ఫ్రీ మెడికల్ పీజీ. సో ఎంబీబీఎస్ పేమెంట్ చేయండి, ఫ్రీగా మెడికల్ పీజీ. తర్వాత వచ్చేసరికి ప్యాకేజెస్. సో సార్ మీరు ఇంత కట్టిన అమౌంట్, సో ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలు ఉందనుకోండి, మీరు ఒకేసారి అమౌంట్ అంతా ట్యూషన్ ఫీజ్, టోటల్ ట్యూషన్ ఫీజ్ వచ్చేసరికి ఒక 20 lakhs ఉంది, ఇయర్లీ ఒక 3 lakhs ఉంది అనుకోండి, 18 lakhs ట్యూషన్ ఫీజ్ అనుకోండి. సో 18 lakhs ట్యూషన్ ఫీజ్ వచ్చేసరికి మీరు ఒకేసారి పే చేస్తే మీకు ఒక 3 లక్షలు తగ్గించి 15 లక్షలు ఇస్తాము. లేదంటే దాని 2 ఇన్స్టాల్మెంట్ అయితే సో 10 లక్షలు 9 లక్షలు కడితే 8 లక్షలు ఇస్తాము. 8 లక్షలు అంటే ఒకేసారి అంటే 9 లక్షల మీద 8 లక్షలు కట్టొచ్చు, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ 8 లక్షలు కట్టొచ్చు. అంటే సెమీ ప్యాకేజ్, అంటే 20 లక్షలు ఉన్న ట్యూషన్ ఫీజుని వాళ్ళు తగ్గించి ఒకేసారి పే చేస్తే 18 లక్షలకి ఇవ్వడము. లేదు అంటే ఫ్రీగా ఎంబీబీఎస్ వరకు డబ్బులు కట్టండి, ఫ్రీగా మెడికల్ పీజీ వస్తుంది. లేదు అంటే అసలు ఎంబీబీఎస్ ఫ్రీ అని చెప్తున్నారు. అసలు ఎంతవరకు నిజం? అసలు తక్కువ ఖర్చులో అసలు ఎంబీబీఎస్ అవుతుందా? అసలు యాక్చువల్గా ఎంబీబీఎస్ అసలు ఎంత బడ్జెట్ అవుతుంది? సో అసలు ఎంత, అసలు ఎలా, అసలు ఈ ఒక్కొక్క కంట్రీకి సంబంధించి అసలు ఆ బడ్జెట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక్కొక్క కంట్రీకి అసలు యాక్చువల్గా బడ్జెట్ ఎంత అవుతుంది, అసలు ఏ కంట్రీలో ఎంత బడ్జెట్ అవుతుంది, అక్కడ ట్యూషన్ ఫీజు ఎంత ఉంది, హాస్టల్ ఫీజు ఎంత ఉంది, మెస్ ఫీజు ఎంత ఉంది, అసలు ఒక యూనివర్సిటీ, అసలు ఒక కంట్రీ బడ్జెట్ ఏ విధంగా అసలు క్యాలిక్యులేట్ చేయాలి. మనం అసలు వెళ్ళాలనుకున్నప్పుడు బడ్జెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ యూనివర్సిటీ కంట్రీ ఇంపార్టెంట్, తర్వాత ఈ బడ్జెట్ ఇంపార్టెంట్. కాబట్టి సో ఈ బడ్జెట్ వచ్చేసరికి అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ కంట్రీకి ఎంత అవుతుంది, ఏ విధంగా చెక్ చేయాలి అనేది ఈరోజు చెక్ చేద్దామండి. ఓకేనా? సో మీకు చాలా వచ్చి ఉంటాయండి. సో ఫ్రీ పీజీలు, ఫ్రీ మెడికల్ పీజీలు, ఫ్రీ ఎంబీబీఎస్లు, తర్వాత కొంత కట్టండి, సెమీ ప్యాకేజీలు, ఆల్ట్రా సెమీ ప్యాకేజీలు, లేదంటే డిస్కౌంట్లు, ఆఫర్లు, ఇలా నెంబర్ ఆఫ్ వచ్చి ఉంటాయి. బట్ అవన్నీ కాదండి. సో మీరు ఏదైనా అసలు బడ్జెట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక్కొక్క కంట్రీకి ఎంత బడ్జెట్ అవుతుందో అసలు బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసే ముందు ఎలాంటి పాయింట్స్ కన్సిడర్ చేయాలని చెప్తాను. సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా సార్ బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసే ముందు అక్కడ అసలు ఏంటి, ఫస్ట్ మనకి క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జార్జియా వెళ్తున్నారు, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అసలు ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు, ఇంటర్న్షిప్ ఎన్ని సంవత్సరాలు, అసలు మొత్తం కంప్లీట్ అవడానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది. లేదా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనుకోండి, అసలు దానికి ట్యూషన్ ఫీజు ఎంత అవుతుంది, హాస్టల్ ఫీజు ఎంత అవుతుంది, అసలు అక్కడికి యూఎస్ వెళ్ళడానికి ఎంత అవుతుంది, అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎంత అవుతుంది, యూఎస్ఎంఎల్ స్టెప్స్కి ఎంత అవుతుంది, మనకి ఇక్కడ హాస్టల్ ఫీజు ఎంత అవుతుంది, మెస్ ఫీజు ఎంత అవుతుంది, అసలు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అసలు ఎన్ని సంవత్సరాలు. రష్యా అయినా అంతే, కిర్గిస్తాన్ అయినా అంతే. ఏ కంట్రీ వెళ్ళే ముందు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఫస్ట్ చెక్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక్కొక్క కంట్రీకి ఒక రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందండి, ఇక్కడ 10+4 సిస్టమ్. అదే యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ 10+2 సిస్టమ్. అదే ఒకసారికి యూరోప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 10+3 సిస్టమ్. సో అంటే మనకి యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 10+4, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 10+2, యూరోప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 10+3. అంటే అక్కడ ఇంటర్మీడియట్ 3 years ఒక చోట ఉంటుంది, ఇంటర్మీడియట్ 2 years ఒక చోట ఉంటుంది, ఇంటర్మీడియట్ 4 years ఒక చోట ఉంటుంది. సో కాబట్టి అక్కడ అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అది అసలు మనకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి ఒక్కొక్క కంట్రీకి. సో మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటో చూడండి, అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్. సో మీకు ఫ్రీ ఎంబీబీఎస్ అంటారు, ఫ్రీ మెడికల్ పీజీ అంటారు, తర్వాత అసలు ఈ అన్ని చెప్తారు. బట్ కాకపోతే అసలు ఆ కంట్రీ ఏంటి, అసలు ఫస్ట్ మనం ఆ కంట్రీ ఏ కంట్రీ వెళ్తున్నాము, ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్, అసలు రూల్స్ అన్ని ఫాలో అవుతుందా లేదా. సో ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందా లేదా చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది అక్కడ ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఇంటర్న్షిప్ ఉంటుంది, ఎప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అందుకే నేను చెప్పింది ఎన్ఎంసీ రూల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ ఎన్ఎంసీ రూల్స్ చెక్ చేసే డాక్యుమెంట్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. అంటే అఫీషియల్గా ఏదైతే మీరు కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీ ఎంబసీ నుంచి అఫీషియల్గా డాక్యుమెంట్ వస్తుంది, దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఆ డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది అక్కడ ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్, ఎన్ని సంవత్సరాల ఇంటర్న్షిప్, అసలు ఆ డిగ్రీ వ్యాలిడా కాదా, ఆ తర్వాత మెడికల్ అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ నుండి ఎన్ని సంవత్సరాలు చదివిన తర్వాత వస్తుంది, అసలు అక్కడ అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్, అసలు ఎంత వాట్ అని తెలుస్తుంది మీకు. వితౌట్ రిజిస్ట్రేషన్, వితౌట్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మీరు చెక్ 100% మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలియదు, 100% మీకు అక్కడ ఫుల్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో కాబట్టి కంపల్సరీగా వచ్చేసరికి ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి ఏదైనా కంట్రీ వెళ్ళే ముందు. దాంట్లో మీకు క్లియర్ కట్గా డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఇంటర్న్షిప్ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ బయటకు వస్తాము, మెడికల్ పీజీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అసలు ఏంటి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా క్లారిటీ వస్తుంది మీకు. సో దాన్ని బట్టి అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే అసలు అక్కడ ట్యూషన్ ఫీజు ఎంత పర్ ఇయర్, ఇండియన్ రూపీస్లో ఎంత, ఆ కంట్రీలో ఎంత, ట్యూషన్ ఫీజు తర్వాత హాస్టల్ ఫీజు ఎంత, ఇయర్కి ఎంత, ట్యూషన్ ఫీజు కూడా అంతే, ఇయర్కా సెమిస్టర్కా, హాస్టల్ ఫీజు అంతే, మంత్లీకా ఇయర్కా, తర్వాత మెస్ ఫీజు అంతే, మంత్లీకా ఇయర్కా, తర్వాత అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది,
ఇంకా రిమైనింగ్ మన పర్సనల్ ఎక్స్పెన్స్ ఎంత ఉంటాయి, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు బడ్జెట్. తర్వాత ఫస్ట్ సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీకు ఎన్ని క్లారిటీ వచ్చింది కదా. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ జార్జియా ఎంత బడ్జెట్ అవుతుంది, వియత్నాం ఎంత బడ్జెట్ అవుతుంది, కిర్గిస్తాన్ ఎంత బడ్జెట్ అవుతుంది, రష్యా ఎంత బడ్జెట్ అవుతుంది, యూరోప్లో ఎంత బడ్జెట్ అవుతుంది, యూఎస్లో ఎంత అవుతుంది, యూకేలో అవుతుంది, కెనడాలో ఎంత అవుతుంది, ఆస్ట్రేలియా ఎంత అవుతుంది, న్యూజిలాండ్ అవుతుంది, ఏంటంటే ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీకు జార్జియా అంటే మీరు ఎక్కడైనా చెక్ చేయండి. జార్జియా అంటే అట్లీస్ట్ వచ్చేసరికి ఒక 30+, 35 to 40 మినిమం అండి. ఎందుకు 30 to 40 మినిమం అవుతుందంటే మీకు అక్కడ ట్యూషన్ ఫీజు ఎక్కువ, తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఎందుకు కాస్ట్ ఆఫ్ లివింగ్, మీకు అండర్డెవలప్డ్ కంట్రీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. సో మీకు ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుందో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతే ఉంటుంది. మీకు జార్జియా అంటే సార్ 35 to 40 lakhs, ఇంకా 40+ కూడా ఉంటుంది. 40+ మీరు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అన్నారంటే మాత్రం 40 to 50 ఉంటుంది. సో అది మినిమం నేను చెప్పేది. మినిమం వచ్చేసరికి మీకు అట్లీస్ట్ యావరేజ్గా 40 lakhs అయితే అవుతుంది సార్. జార్జియా అంటే 40 lakhs ఇంక్లూడింగ్ వాట్ ఎవర్, ఇంకా 40+ అవ్వాల్సిందే. తర్వాత వియత్నాం ఎంత సార్ మీకు అట్లీస్ట్ బేస్డ్ ఆన్ ట్యూషన్ ఫీజుని బట్టి యావరేజ్గా వచ్చేసరికి 3 to 4 lakhs ట్యూషన్ ఫీజు ఉంటుంది. అంటే మీకు అప్రాక్స్ వచ్చేసరికి ఇది ఒక 30+ అవుతుంది. వియత్నాం కూడా అంతే అవుతుంది. తర్వాత వచ్చేసరికి కిర్గిస్తాన్ కూడా అంతే 30+ అవుతుంది. రష్యా మీకు 20+ అవుతుంది. 20 నుంచి 35 బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి ఉంటుంది. ఇది కూడా మినిమం వచ్చేసరికి రష్యాలో 20, 25 ఉంటుంది, 30 ఉంటుంది, 35 ఉంటుంది, 40 కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ అంటే సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి. ఎందుకు రష్యాలో తక్కువ ఉంటుందంటే మనకు వచ్చేసరికి రూబుల్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్, ఇండియన్ రూపీసే రష్యన్ రూపీస్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అనమాట. దట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి సేమ్ ఇండియాలో ఎంతైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుందో, ఇండియా అయితే ఎలా ఉంటుందో కాస్ట్ ఆఫ్ లివింగ్ సేమ్ అయితే రష్యా కూడా అంతే. తర్వాత యూరోప్ అంటారండి. యూరోప్ వచ్చేసరికి మీకు అట్లీస్ట్ వచ్చేసరికి ఒక 50 to 70 lakhs అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ మోర్ ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ యూరోప్లో 50 to 70 lakhs. తర్వాత యూఎస్ అంటారా. యూఎస్ వచ్చేసరికి యాక్చువల్ ప్రోగ్రామ్ అయితే లేదు, త్రూ పోయే అరేబియన్ ల్యాండ్స్ ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అయినా సరే వెళ్ళాలనుకుంటే ఒరిజినల్ ప్రోగ్రామ్ క్యామెచ్ అప్రూవ్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది కూడా అంతే 1 CR దాకా అవుతుంది. 1 CR అవుతుంది యూఎస్ ప్రోగ్రామ్. యూకే అంటారా అసలు డైరెక్ట్ ఎంబీబీఎస్ అసలు నాకు తెలిసితే యూఎస్ఏకి, యూకేకి, కెనడాకి, ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్కి వెళ్ళడం వేస్ట్. ఎందుకంటే అట్లీస్ట్ 1 కోటి నుంచి 2 కోట్లు లేదా యావరేజ్గా 3 crores వస్తుంది. సో సీట్ రావడం కష్టంగా ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని అవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే అక్కడ పాపులేషన్ తక్కువ. ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్తారు, పాపులేషన్ అంతా 50 లక్షల పాపులేషన్. వాళ్ళకి డాక్టర్ రిక్వైర్మెంట్ ఏముంటుంది, మీరు అక్కడికి వెళ్ళి ఎవరికి సర్వీస్ చేయాలి. యూకే ఉంది 6 కోట్ల మంది పాపులేషన్, అక్కడికి వెళ్ళి ఎవరో సర్వీస్ చేయాలి మీరు. మన ఏపీ తెలంగాణ అంతా ఉంటుంది అక్కడ పాపులేషన్, యూకే మొత్తం కూడా. కెనడా ఉంది 2 కోట్ల పాపులేషన్, మన తెలంగాణ సగం. ఆస్ట్రేలియా ఉంది మన తెలంగాణ అంత పాపులేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎవరికి మీరు సర్వీస్ చేయాలి. అందుకని ఏంటంటే ఆల్రెడీ డాక్టర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఏంటంటే వచ్చే వాళ్ళకి ఏంటంటే హై లెవెల్ ఆఫ్ టఫ్ ఎగ్జామినేషన్ పెడతారు. సో అవసరం అయితే లేదు, వాళ్ళకి అవసరం లేదు. మన అవసరం మనం వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన ఎగ్జామ్స్ పెడతారు. కాబట్టి అవన్నీ క్రాక్ చేయడం హైలీ వాళ్ళు ఏదో అవసరం లేదు కాబట్టి, అవసరం ఉందనుకోండి కొంచెం ఏదో మనకి ఏంటంటే ఈజీనెస్ ఉంటుంది. అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అసలు అనేది యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అనేది అన్నెసెసరీ. అసలు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ వచ్చిన సీట్ వచ్చినా 3-4 కోట్లు అవుతుంది. అది అసలు వేస్ట్ అది. ఓకేనా. మీరు ఏమన్నా జాయిన్ అవ్వాలనుకుంటే ఏదైనా రష్యా, జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, వియత్నాం ఇవి చూసుకోండి. వీటిల్లో కూడా ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఏ ఫాలో అవుతుందో చెక్ చేయండి. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవ్వకుండా చెక్ చేయకుండా మీరు వెళ్తే మాత్రం డిగ్రీ 200% ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎన్ఎంసీ రూల్స్ అంటే ఎవరైనా ఏమని చెప్తారు, 4.5 years MBBS, 1 year ఇంటర్న్షిప్, దట్ ఈస్ ఎన్ఎంసీ రూల్స్ ఇంగ్లీష్ మీడియం ఇంకంతే అంటారు. అది కాదు. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలి. ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ ఒకటే కంట్రీ ఒకటే యూనివర్సిటీలో చేయాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంట్రీలో ఇంటర్న్షిప్ లేదు, వేరే కంట్రీకి వెళ్ళండి. ఆ యూనివర్సిటీ ఇంటర్న్షిప్ లేదు, వేరే యూనివర్సిటీకి వెళ్ళండి. లేదంటే ఆ కంట్రీలో కొంచెం చదవండి, ఆ తర్వాత యూఎస్ వెళ్ళండి, యూకే వెళ్ళండి, కెనడా వెళ్ళండి. అసలు యూఎస్ఏ, యూకే, కెనడాకి అసలు డాక్టర్ అవసరం లేదు. సో కాబట్టి ఎందుకంటే పాపులేషన్ తక్కువ, ఆల్రెడీ వాళ్ళు ఉన్నోళ్ళు ఎక్కువ. మనం వెళ్ళామనుకోండి మనకి లేనిపోని ఇప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ ఎక్సెస్ అయిపోయింది. ఇంకేంటంటే ఎగ్జామినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఎన్ని. మన దాని బదులు ఏంటంటే మన మైండ్ అనవసరం ఎవరికో 100లో ఒకరికి 1% చెప్పా కదా, 100లో 1% అది. సో అంత ఎఫర్ట్స్ పెట్టి అంత చేయాల్సిన అవసరం లేదు. మీరు అక్కడే ఏదో ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసుకొని ఇక్కడ హ్యాపీగా ఇక్కడ కూడా అంతకంటే బెటర్ సాలరీస్, అంతకంటే మంచి కెరీర్ ఇండియాలో చాలా బెటర్ 200% ఉంటుంది యూఎస్తో పోల్చుకుంటే. యూఎస్ వరకు జస్ట్ నేమ్స్ ఎక్కి తప్పితే అంత మించి ఏం లేదు. యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అసలు నాకు తెలిసి అయితే అవి అనవసరం. హ్యాపీగా మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ మన బడ్జెట్లో చూసుకోవడం
ఇండియా రావడం, నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం, హ్యాపీగా ఇక్కడ మంచి యూనివర్సిటీ, మంచి హాస్పిటల్, మంచి జాయిన్ అవ్వడమో, లేదా మనమే హాస్పిటల్ తీసుకోవడము, మనమే చేయడమో చేస్తే యూఎస్ఏ, యూకే అక్కడికంటే డబుల్ ట్రిబుల్ అనేది ఇన్కమ్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ ఎక్కువ, పేషెంట్స్ ఎక్కువ, సో డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి ఆటోమేటిక్గా మనం మంచి సర్వీస్ ఇస్తే. సో మీరు అనేది ఏదైనా ఏ కంట్రీ, రష్యా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, కజకిస్తాన్ అవ్వచ్చు, యూరోప్ అవ్వచ్చు. యూరోప్ కూడా అంటారండి, అసలు యూరోప్ మరి అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ 70 లక్షలు 80 లక్షలు, మీకు 10 లక్షలు 20 లక్షలు అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డబుల్ ట్రిపుల్ అవుతుంది. అందుకే నేను చెప్పేది అసలు అక్కడ ఏ కరెన్సీ వాడుతున్నారు, సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ట్యూషన్ ఫీజు ఏంటి, హాస్టల్ ఫీజు ఏంటి, మెస్ ఫీజు ఏంటి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, అసలు ఎంత బడ్జెట్ అవుతుంది. మీకు చెప్పేది 20-30 లక్షలు అని చెప్తారు. మీకు చాలా మంది అనేది అదే. సో ఫస్ట్ చెప్పేది 20 లక్షలు చెప్తారు, 30 లక్షలు చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత 70 లక్షలు 80 లక్షలు, ₹1 కోటి అవుతుంటారు. ఎందుకు అవుతుందంటే మీరు ఫస్ట్ అసలు అండర్స్టాండ్ చేసుకోండి ఆ కంట్రీ ఏంటి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్, ఎన్ని సంవత్సరాలు ఇంటర్న్షిప్, అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తా లేదా, మళ్ళీ ఇండియా రావచ్చా లేదా, ఇండియా వస్తే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసి ఎబిలిటీ ఆఫ్ ద ఆ యూనివర్సిటీస్ కొనే లేవా, ఏదో ఊరికే చెప్తున్నారా, లేదా యూఎస్ వెళ్ళాలనుకుంటే అసలు ఆ ప్రొసీజర్ ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, సక్సెస్ అవుతామా, యూకే వెళ్ళాలంటే ప్రొసీజర్ ఏంటి, ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు అది మన సెట్ అవుతుందా లేదా. అందుకే నేను చెప్పేది వాళ్ళు వెళ్ళారు మనం వెళ్దాం, వాళ్ళు ఏదో అయిపోయారు మనం ఏదో అయిపోతాం అంటే వాళ్ళు ఏదో తర్వాత అడ్మిషన్ అక్కడికి వెళ్ళి అడ్మిషన్ చేస్తారు, మీరు కూడా అడ్మిషన్లే చేసుకోవాల్సి వస్తుంది. అంతే ఉంది ఇప్పుడు అంతా పరిస్థితి, అంతా సిచ్యువేషన్ అంతా. సో వాళ్ళు ఎందుకు వెళ్ళారు, వాళ్ళకి తెలియకుండా ఎవరో నమ్మి వెళ్ళారు. మీరు కూడా ఏమవుతారు, మీరు వీళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏదో చూసి మళ్ళీ వెళ్ళి మీరు జాయిన్ అవుతారు. మీరు కూడా తర్వాత ఏం చేయాలి, వాళ్ళు చేస్తే చేయాలి. మీరు డాక్టర్స్ అయితే అవ్వలేరు. అక్కడికి వెళ్ళి అడ్మిషన్స్, యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి చూసుకోవడం, అంత మించం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది వెరీ వెరీ క్లియర్ అండి, చాలా చాలా క్లియర్గా ఉండాలి. ఏదో వెళ్ళాము, ఏదో అయిపోయింది, ఏదో నేమ్ సేక్ కోసం వెళ్ళామంటే మాత్రం హైలీ ఇంపాసిబుల్ టు క్రాక్ ద నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు. సో దానికి సెట్ ఆఫ్ ప్రాపర్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ అనేది 100% ఫాలో అవ్వాల్సిందే. సో ప్రమోషన్ అనేది అడ్మిషన్ కోసం చేస్తుంటారండి, కాకపోతే మనకంటూ ఓన్ సొంత నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఎంబీబీఎస్ అనేది సిచ్యువేషన్ ఎంత మంచి అయితే ఆపర్చునిటీస్ ఉన్నాయో అంతే నెగిటివ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం పర్ఫెక్ట్గా వెళ్ళామా 100% సక్సెస్, కొంచెం మిస్ అయినా ఇంకేం లేదు, మళ్ళీ ఇండియా రావడమే, మళ్ళీ మీరు అక్కడ నుండి అడ్మిషన్ చేసుకోవడం ఇంకా. సో కాబట్టి 1-2 సార్లు మీరు డెసిషన్ మేకింగ్ తీసుకున్నప్పుడు అసలు ఎందుకు వెళ్తున్నాం ఆ కంట్రీ, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, మెస్ ఫీజు ఎంత, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత, ఏ కంట్రీ వెళ్తున్నాము, అక్కడ ఎలా పేమెంట్లు చేయాలి, సో ఫ్రీ అంటున్నారు, ఎలా ఫ్రీ, ఎందుకు ఫ్రీ, ఇలా మొత్తం చెక్ చేసుకుంటే అప్పుడు మీకు వచ్చేసరికి అంత సక్సెస్ అవుతారు. అప్పుడు మాత్రం బడ్జెట్ తక్కువ అవుతుంది మీకు. సో తక్కువ బడ్జెట్ అనేది ఎక్కడ కూడా మీకు ఫ్రీ ఎంబీబీఎస్లు ఫ్రీలు తక్కువ అనేది ఎక్కడా లేదు. సో కాబట్టి ఖచ్చితంగా మినిమం బడ్జెట్ అనేది ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు, లేదా 20 లక్షల నుంచి 25, 25 నుంచి 30, 30 నుంచి 35 బేస్డ్ ఆన్ మీ సెలెక్ట్ చేసిన యూనివర్సిటీ బట్టి ఆ స్టాండర్డ్ ఆఫ్ యూనివర్సిటీలో చదవాలి. ఓకేనండి. సో 1-2 సార్లు ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. ఏమి తెలియకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్యాగ్గా వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాం, వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాం, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతాం, వాళ్ళు అవ్వకపోతే వాళ్ళు ఏదో అక్కడ ఉండి చేస్తారు, మీరు కూడా అదే చేయాలి తర్వాత. సో కాబట్టి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలన్నప్పుడు మనకంటూ ఓన్ అసలు ఏంటి, ఆ అనాలిసిస్ ఏంటి, ఆ యూనివర్సిటీస్ ఏంటి, ఆ కంట్రీస్ ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఎన్ఎంసీ రూల్స్ ఏంటి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చెక్ చేయాలి, ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, రేపు ఏ విధంగా నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, లేదా ఏ విధంగా యూఎస్ఎం వెళ్ళాలి, తర్వాత ఏ విధంగా మనము రేపు మెడికల్ పీజీ ఆప్షన్స్ ఏంటి, ఇండియాలో ఎలా ఉన్నాయి, ఇవన్నీ ప్రాపర్గా మనం సెట్ ఆఫ్ స్టాండ్ అనలైజ్ చేసుకుని దాన్ని బట్టి మనం తీసుకోవాలి. సో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళామని వెళ్తే మాత్రం వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా నాలెడ్జ్ ఉండదు. ప్రాపర్ నాలెడ్జ్ లేనప్పుడు ఏంటంటే మనం 100% వచ్చేసరికి చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేసి వస్తుంది. సో కాబట్టి మీరు 1-2 సార్లు అసలు ఏ యూనివర్సిటీ వెళ్తున్నాము, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఏ కంట్రీ వెళ్తున్నాము, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఏ యూనివర్సిటీ వెళ్తున్నాము, అది బడ్జెట్ ఏంటి, ఎలా పే చేయాలి, ఎంత అవుతుంది, ఇవన్నీ చెక్ చేసుకుని వెళ్తే అప్పుడు మాత్రం బడ్జెట్ తక్కువవుతుంది. సో మనం ఏ అనాలిసిస్ చేయకుండా వెళ్తే మాత్రం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అక్కడ రూల్స్ ఏంటి, ఎగ్జామినేషన్స్ ఏంటి, ఇవన్నీ ప్రాపర్గా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా లేకుండా వెళ్తే మాత్రం మీరు 20 అనుకుంది 30 అవుతుంది, 30 అనుకుంది 50 అవుతుంది, ఒక్కోసారి పెట్టిన అమౌంట్ కూడా వేస్ట్ అవుతుంది. ఫిలిపీన్స్ ఉంది, అందరూ ఆల్మోస్ట్ 3 years 4 years 30 to 40 lakhs పెట్టి మళ్ళీ అందరూ వెనక్కి వచ్చారు, అక్కడ డిగ్రీ ఇన్వాలిడ్ కాబట్టి. సేమ్ రీతి అదే సిచ్యువేషన్ ఉంటుంది ఫ్యూచర్లో కూడా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో. సో అందుకని ఎన్ఎంసీ రూల్స్ అక్కడ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వట్లేదు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారో లేదో చెక్ చేయండి, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేయండి, అక్కడ డ్యూరేషన్ ఎంతో చెక్ చేయండి, దాన్ని బట్టి డిసిషన్ తీసుకోండి. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.